అందరికీ నమస్కారం. ఎంతో ఇష్టమైన మీ నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం అందమైన మిద్దె తోటల్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం కదా. ఇవాళ నేను వచ్చేసాను ఎల్లారెడ్డిగూడలోని అనిత అండ్ గంగాధర్ గారి ఇంట్లోకి నేను వచ్చేసాను. ఎల్లారెడ్డిగూడలో ఉంటారు వీళ్ళు. ఒకలేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్, మరొకలేమో పోలీస్ డిపార్ట్మెంట్. నిజంగానే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వీళ్ళు మిద్దె తోటను మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. మరి గంగాధర్ గారితో అండ్ అలాగే అనిత గారితో మాట్లాడి ఈ మిద్దె తోట విశేషాలను ఇవాల్టి మన నేల తల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్తే అనిత గారు, గంగాధర్ గారు, ఎలా ఉన్నారు? హలో బిందు. సో మీ మిద్దె తోట కూడా చాలా బాగుంది. మా హెచ్ఎంటీవీ ప్రేక్షకుల కోసం ముందుగా మీరెవరో హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు తెలియదు కాబట్టి మీ పరిచయం చెప్పేసేయండి. ఓకే, అందరికీ నమస్కారం అండి. నా పేరు అనిత. నేను డెలివరీ మేనేజర్ ఇన్ ఈపాన్ సిస్టమ్స్. నేను ఒక 18 years నుంచి ఐటీ ఇండస్ట్రీలో జాబ్ చేస్తున్నాను. మిద్దె తోట అనేది మా హాబీ. నేను మా హస్బెండ్తో కలిపి అలాంగ్ విత్ మై కిడ్స్, సో వీఆర్ ప్యాషనేట్ టు డూ ప్లాంట్స్ గ్రోయింగ్. సో అలా స్టార్ట్ అయింది మా మిద్దె తోట. హాయ్ అండి, నా పేరు గంగాధర్. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. ఓకే సార్, ఈ మిద్దె తోట కార్యక్రమంలో నాదంటే ఫిజికల్గా నేనైతే సపోర్ట్ ఇస్తున్నా, కానీ దీని యొక్క ఐడియాలు ఏమేమి చెట్లు పెంచాలి, ఎలాంటి మొక్కలు మనకు ఆనందాన్ని ఇస్తాయి మొత్తం తనే చూసుకుంటుంది. తన పిల్లలు అందరూ కలిసి ఆనందంగా ఈ తోటల్ని మేము పెంచుకోవడం జరుగుతుంది. ఎస్ అనిత గారు, అసలు ఈ మిద్దె తోట కాన్సెప్టే ఎందుకు తీసుకున్నారు? అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి చాలా హాబీస్ ఉంటాయి, బట్ మిద్దె తోట కాన్సెప్ట్ అనేది తీసుకోవడం చాలా రేర్గా చూస్తుంటాం, అందులో మీరు ఒకళ్ళు. సో ఫస్ట్గా ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఇంట్రెస్ట్ అంటే చెట్లు, ఇట్స్ ఆల్ గ్రీన్. నీ చూడంగానే ఒక రకమైన స్ట్రెస్ బస్టర్స్ అండ్ ఇట్ గివ్ సో మచ్ హ్యాపీనెస్ టు యువర్ ఐ. మిగతా హాబీస్లో కంటే కూడా ఇది మనతో పాటు నేచర్కి హ్యాపీనెస్ ఇస్తుంది. వీ కెన్ సీ లాట్ ఆఫ్ బర్డ్స్. నేను మా ఇంటికి లాట్ ఆఫ్ బర్డ్స్ వస్తాయి. దే ఆర్ ఆల్ గెస్ట్ టు మీ. In the day night I see them, very happily someone is coming to my house as a guest. So compared to all other hobbies, I felt plant growing is the best. సో గంగాధర్ గారు, మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు చాలా బిజీ ఉంటూ ఉంటారు. సో ఈ మిద్దె తోట మీద వచ్చి ఎంతసేపు మీరు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు? అదే మేడం, నేను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబీస్ అండి. ఒక్కొక్కరు ఏమంటే వాళ్ళ స్ట్రెస్ని కొద్దిగా రిలీఫ్ చేసుకోవడానికి కొంతమంది పెట్స్ దగ్గర గడుపుతారు, కొంతమంది బయట లొకేషన్స్లోకి వెళ్తుంటారు, కొంతమంది వాకింగ్ చేస్తుంటారు. అలా ఎవరెవరికి అనుకూలంగా ఉన్నట్టు వాళ్ళు వాళ్ళ స్ట్రెస్ని ఫ్రీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి దాంట్లో ఒక భాగంగా మేము కూడా ఇలాంటి మొక్కల కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. డైలీ మ్యాక్సిమం ఎంత లేదన్నా ఒక 2 hours 3 hours మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే ఒక 15 minutes అలా పైకి వచ్చేస్తాము, చెట్లలో కాసేపు గడుపుతాం. అలా డైలీ ఒక 2-3 hours మేము చెట్లకు నీళ్లు పోయడం కానీ, లేదు ఆ పూలు వచ్చిన వాటిని తీసుకెళ్ళి దేవుడికి పెట్టడం కానీ, చిన్న చిన్న ఫ్రూట్స్ వస్తుంటాయి, వాటిని ఈరోజు వచ్చిన ఫ్రూట్ రేపు కొత్తది ఏదన్నా వచ్చిందా, కొత్త మొగ్గ వచ్చిందా, ఇలా వాటి కోసం కొంచెంసేపు ఆ ఎంజాయ్మెంట్ అనేది మనకేమంటే స్ట్రెస్ నుంచి రిలీఫ్ తీసుకుంటుంది, మైండ్ రిలీఫ్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము దీన్ని స్టార్ట్ చేసాం. అది ఇప్పటికి అలాగే కంటిన్యూ అవుతుంది. అయితే అనిత గారు, ఇనీషియల్గా ఎన్ని ప్లాంట్స్తో మీరు ఈ మిద్దె తోటని స్టార్ట్ చేశారు? ఏమేమి స్టార్ట్ చేశారు మొదటిగా? యాక్చువల్గా ఒక మందారం చెట్టు, కొన్ని తులసి ఉన్నాయి. దేవుడి పూలు అనేది మెయిన్ ఇంటెన్షన్ నాకు. సో మార్నింగ్ మనం లేయంగానే పూలు తీసుకెళ్ళి మనం దేవుడికి పూజ చేసే వచ్చే ఆనందం, మన చెట్లో పూలు చూడడంలో వచ్చే ఆనందం చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మేము స్టార్ట్ చేసిన దేవుడి పూలకని. సో అలా స్టార్ట్ చేసిన వల్ల ఒకరోజు న్యూస్ పేపర్లో యాడ్ చూసాము, తెలంగాణ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు మిద్దె తోటలని. ఈ గాట్ ఇన్స్పైర్డ్. మా హస్బెండ్ నాకు వాట్సాప్లో మెసేజ్ వేసి చూడి ట్రైనింగ్ అన్నారు. సో నేను మా అమ్మ ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట. సో వీ వర్ టేకెన్ ఎ ట్రైనింగ్ ఫ్రమ్ ది హార్టికల్చర్ డిపార్ట్మెంట్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అంటే వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ కానీ, వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్ కానీ, ఓకే అవును మనం కూడా చెయ్యొచ్చు. యాక్చువల్లీ మేమైతే లిటరలీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాదండి. ఐ డోంట్ హ్యావ్ నో ఎనీథింగ్. అసలు ఆ ఫ్లవర్ వచ్చే వరకు కూడా తెలియలేదు ఏ మొక్క అని. సో రకరకాలు తీసుకొచ్చి అన్నీ పెట్టాం. అండ్ తర్వాత యాప్స్ని ఇన్స్టాల్ చేసి ఇది మొక్క ఏంటి అని చెక్ చేసే స్టేజ్ నుంచి వచ్చాం, ఎలా పెరుగుతుంది అసలు ఏంటి అని. కానీ ఈరోజు చూస్తుంటే అర్థమవుతుంది, ఓకే
ప్లాంట్స్ ఈజ్ మోర్ టాలెంటెడ్ దెన్ హ్యూమన్. దట్స్ వాట్ ఐ పర్సనలీ లెర్న్ ఫ్రమ్ హ్యూర్. ఎందుకు అంటే ఎంత చక్కగా వాటికి సైడ్ ఎక్కడుంది అని ఎత్తుక్కుంటాయి, ఎలా గ్రో అవ్వాలని ఎత్తుక్కుంటాయి, అండ్ దాని ఏమంటారు థ్రెడ్ ఎక్కడ దానికి దొరుకుతుందని ప్రతి సపోర్టర్ కోసం వెళ్తుంది. వేర్ హ్యూమన్స్ ఈజ్ నాట్ రియలీ ట్రైయింగ్. ఇప్పుడు మనం అడిగితే ఒక గ్రోత్ కావాలంటే ఆర్గనైజేషన్లో కానీ ఒక ఎంప్లాయీ కానీ మనం వీఆర్ క్రిటిసైజింగ్ అవర్ సెల్ఫ్, లైక్ ఎవరు సాయం చేయలేదు అని చూస్తాము. కానీ మొక్కలు ఏం చేస్తున్నాయంటే ఇట్ ఇస్ సర్చింగ్ ఫర్ ది సపోర్ట్. లిటరలీ అవి వెళ్తున్నాయి, వాటికి కావాల్సి ఎక్కడ దొరుకుతుంది నాకు ఎండ, ఎక్కడ దొరుకుతుంది నాకు సపోర్ట్ అని దే ఆర్ సర్చింగ్ ఫర్ ఎ సపోర్ట్. ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెసన్ ఎవ్రీ వన్ షుడ్ లెర్న్ ఫ్రమ్ ఎ ప్లాంట్, సేయింగ్ దట్ search and your own strength, search for your own living. I think this is a good example I felt learned from the plants. మీరు ప్లాన్స్ గురించి ఇంతలా ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఈ మిద్దె తోటను మెయింటైన్ చేస్తున్నారు మీరు? నా దగ్గర ప్లాంట్స్ ఉన్నాయండి. ఒక 3 years నుంచి, నాకు చిన్న హౌస్లో ఉన్నప్పటి నుంచి నా దగ్గర ఉన్నాయి ఒక 25 ప్లాంట్స్. 6 years ప్లాంట్. మందారం చెట్టు 6 years అండి. 6 years నుంచి మా దగ్గర ఉన్న చెట్టు అది మందారం చెట్టు. బెల్వపత్రం 9 రేకుల బెల్వపత్రం నేను శ్రీశైలం నుంచి తీసుకొచ్చి పెంచుతున్నాను. నా దగ్గర ఒక 3 years నుంచి ఉంది. సో ఈ ప్లాంట్స్ ఉన్నాయి నాకు ఒక 3-4 years. బట్ ఇక్కడ మేము రీసెంట్గా షిఫ్ట్ అయ్యాము ఈ అపార్ట్మెంట్కి. మేబీ ఒక డౌన్ ద లైన్ 6 months నుంచి మేము చేస్తున్నాము. డే టు డే 2 hours స్పెండ్ చేస్తాం. మార్నింగ్ రావడం, చెట్లకు మొక్కలు పోయడం, పెస్ట్ ఉన్నాయా లేదా చూడడం. ఇక్కడ ఒకటండి నేను నేర్చుకుంది, నాకు పురుగులు అంటే చాలా భయము, అసలు వాటిని ఎప్పుడు టచ్ చేయలేదు. నేను డిపార్ట్మెంట్ ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు చేతితో నలపండి. రియల్గా అది ట్రూ. ఎందుకంటే ఒక చిన్న ఆలోచించండి, ఒకవేళ మీ పిల్లలకి ఎవరికన్నా చీమ కుట్టిందంటూ ఏం ఆలోచిస్తాం? మనం వెళ్ళి చాకుని తీసుకొద్దాం, కత్తిరి తీసుకొద్దాం, లేదా స్టిక్ తీసుకొచ్చి కొట్టి చంపుదామని మనం చూడము. ద మూమెంట్ యూ సీ యాంట్ ఈస్ బైటింగ్ యువర్ కిడ్, యూ ఫస్ట్ చేతితో చంపేస్తాము. అది అలాగే చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత పెస్ట్ వచ్చిందంటే వచ్చింది, దెర్ ఇస్ అ సీడ్. సో మనం వాటిని ఇమ్మీడియట్గా చంపేయాలి. సో దానివల్ల ఏముంటుందంటే నెక్స్ట్ పెరగకుండా ఉంటుంది. ఇట్ హెల్ప్స్ యువర్ ప్లాంట్ టు గ్రో. ఐ థింక్ దట్ ఈస్ వన్ లెసన్ అండి. మీరు మీ పిల్లల్ని ఎలా చూసుకుంటారో మొక్కల్ని కూడా అలాగే చూసుకోండి. అండ్ లుక్అవుట్ దెమ్ ఎవ్రీడే. ఏమైనా పురుగులు వస్తున్నాయా, లేకపోతే చిన్న చిన్న పెస్ట్ ఏమైనా వస్తున్నాయా, చేత్తో మనం ఎంతవరకు తీయచ్చు ఒకటి ఆలోచించుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చి కంపల్సరీ వీకెండ్ నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలండి. ఎందుకు అంటే వచ్చిన తర్వాత మనం ఏం చేసినా దానివల్ల పెద్ద ఇంపాక్ట్ ఉండదు. సో రాకముందే జాగ్రత్త చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు వెనకాల చూస్తే మా వెనకాల మేము ప్లాస్టిక్ వైర్ కట్టాము. మీరు చూస్తే ఇది మేము కొన్నది కాదు, నేను ఆన్లైన్లో చాలా చూశాను దొరుకుతాయని. బట్ మేము అనుకున్నాం ఇట్స్ ఎ ఫన్, లెట్ డూ ఇట్ అని. సో మా హస్బెండ్ మా పిల్లలు అది జడాలినట్టు అల్లారు. సో చెట్లు బాగా పెరగడానికి. సో ఇవన్నీ మేము చేసుకున్నది. ఇది మేము ఆన్లైన్లో దొరుకుతాయి ఒక 200 rupees. బట్ 500 rupeesకి మీరు అన్నీ చేసేసుకోవచ్చు. అండ్ దెన్ ఇట్స్ ఎ ఫన్. మీ ఫ్యామిలీని గెట్ టుగెదర్ ఒక చోటికి తీసుకొచ్చి ఒక 1 hour మీ పిల్లలతో మీరు స్పెండ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక గుడ్ టైమ్ టు స్పెండ్. మూవీకి వెళ్తే యూ స్పెండ్ 3000 rupees, డజంట్ మ్యాటర్. అంతకంటే మనం ఎక్కువ ఏం స్పెండ్ చేయడం లేదు ఇక్కడ. సో బట్ యూ విల్ బి గెటింగ్ డే లాంగ్ హ్యాపీనెస్. అనిత గారు, ముందుగా ఏమేమి మొక్కలు ఉన్నాయి మా కోసం చూపిస్తారా? తప్పకుండా. ఇక్కడ చూడండి పపాయి చెట్టు ఉంది. అండ్ పొట్లకాయ కాసింది బాగా పెద్దగా. చూస్తే పొట్లకాయ చక్కగా ఉంది. చెట్లు కూడా మీకు చాలా దొరుకుతాయండి. తెలంగాణ డిపార్ట్మెంట్ వాళ్ళే అమ్ముతుంటారు వీటివి మొక్కల నార్లు. మీకు ఈజీగా దొరుకుతాయి. ఇట్ కాస్ట్ నాట్ మోర్ దెన్ 2 rupees. సో పెస్ట్ అనేది ఇంతకుముందు మీరు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తామని చెప్పినారు కదా, నీమ్ ఆయిల్ కాకుండా పెస్టిసైడ్స్ వచ్చినప్పుడు ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకుంటారా? అయితే వీక్లీ వన్స్ ఇర్రెస్పెక్టివ్ పెస్ట్ ఉందా లేకపోయినా నీమ్ ఆయిల్ ఒకటి, పుల్లటి మజ్జిగ, దాంట్లోకి నేను ఇంగో కలుపుతున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుతున్నాను, తర్వాత పసుపు కలుపుతున్నాను. ఇవి ఆల్టర్నేట్ వీక్, 1 week పుల్లటి మజ్జిగ, 1 week నీమ్ ఆయిల్, కంపల్సరీ ఆల్టర్నేటివ్ స్ప్రే చేస్తూనే. సో పొట్లకాయ రావడానికి ఎన్ని డేస్ పట్టిందండి మీకు? నాకు తెలిసి ఒక 45 days అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అండి, చెట్టు పెరుగుతుంది, మేల్ ఫిమేల్ ఫ్లవర్స్ ఇస్ అ కాంబినేషన్. సో మనకు పెద్ద బీస్ బటర్ఫ్లైస్ ఉండవు కాబట్టి హ్యాండ్ పాలినేషన్ చేయాలి. మీకు మేల్ రాగానే ఫిమేల్ రాగానే మేల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే వన్ గుడ్ థింగ్ ఈజ్ పొట్లకాయకి చాలా ఉంటాయి మేల్స్. ఫిమేల్ రాగానే మనం హ్యాండ్ పాలినేషన్ చేయొచ్చు, విచ్ ఇస్ ది గుడ్ థింగ్. బట్ ఎవ్రీడే మార్నింగ్ నైట్ చెక్ చేసుకోవడం, మేల్ వచ్చిందా ఫిమేల్ వచ్చిందా ఏం ఫ్లవర్ అనేది, ఇట్స్ అ ఫన్. బట్ యా, it's like it's not in our hand. The moment both the flowers came together is what it is. So one is like
giving the vermicompost and fertilizer. I'm not saying to go with the fertilizers, but kitchen waste is a major important thing. So మనం kitchen waste regular గా ఇవ్వడం వాటికి pest కి పెట్టడం వల్ల I think water, sufficient water. One thing is మనం ఖాళీగా ఉన్నామని వాటర్ పోయకూడదని యాదగిరి సార్ స్టేట్మెంట్. సో మనం ఖాళీగా ఉన్నామని మనం వాటర్ పోయకుండా దానికి ఎంత వాటరో అంతే వాటర్ పోసి సో మనం ఒక రెగ్యులర్గా వాటిని టేక్ కేర్ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బ్లూమ్ లైక్ ఎనీథింగ్. అయితే రకరకాల ప్లాంట్స్ ఉన్నాయి, రకరకాల వెజిటేబుల్స్ ఉన్నాయి. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఖాళీగా ఉన్నాం కదా అని వాటర్ పోయడం కాదు, ఎంతైతే కావాలో అంత. ఆ ప్లాంట్కి ఇంత వాటర్ కావాలని ఎలా తెలుస్తూ ఉంటుంది? యాక్చువల్గా మనకు తెలుస్తుంది. ఇప్పుడు శాండ్ చూస్తే సాయిల్ చాలా క్లియర్ అండి. సాయిల్ నేను ఏ సాయిల్ అని ఇప్పుడు చెప్పగలను, ఎందుకంటే వైల్ వి మేకింగ్ ఏ సాయిల్ మీరు కొంచెం కోకోపిట్ వేస్తున్నాము, తర్వాత ఆవుది ఎరువు వేస్తున్నాము, రెడ్ సాయిల్ వేస్తున్నాము, కొంచెం ఇసుక, ఎందుకంటే లూజ్గా ఉండాలి, ఏర్లు కూడా గ్రో అవ్వాలి. కాబట్టి మీ సాయిల్ మీకు తెలుస్తుంది, ఇది వెట్టుకుందా, దీనికి అవసరమా లేదా అని చెయ్యి పెట్టంగానే తెలిసిపోతుంది. నేను ఫస్ట్ లో నాకు తెలియకుండా నేను వాటర్ పోసాను, ఆకులు పూలన్నీ రాలిపోయాయి. తర్వాత అర్థం చేసుకున్నాను లేదు, ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఆల్సో విల్ కిల్. ఇప్పుడు మనం కూడా కంటిన్యూ వాటర్ చేస్తే హౌ కిడ్నీస్ ఆర్ ఫెయిలింగ్, ఇట్స్ నో, ఇట్ వోంట్ టేక్ యూ. సో సేమ్ వే వీటికి కూడా వాటికి ఎంత అవసరమో అంత అవసరం, ఎక్సెస్ అవసరం లేదు. ఓకే, మనం ఎంత కావాలో అంత పోస్తే అవి హ్యాపీగా ఉంటాయి, మనం హ్యాపీగా ఉంటాం వాటితో పాటు. సో అనిత గారు, ఇనీషియల్గా మీరు మందారం చెట్టుతో స్టార్ట్ చేసామని చెప్పారు కదా. సో ఇనీషియల్గా కొన్ని ప్లాన్స్ తీసుకొని స్టార్ట్ చేసినప్పుడు మీకు నిల్ ఆఫ్ నాలెడ్జ్ ఏం తెలియదు. సో అక్కడ నుంచే మీరు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ నాలెడ్జ్ అంతా ఎక్కడి నుంచి గెయిన్ చేశారు, ఏమేమి వీడియోస్ చూశారు, ఇంకా ఎక్కడి నుంచి ఎవరు చెప్పారు మీకు సలహాలు సూచనలు? అలా ఒకటి వచ్చి తెలంగాణ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఐ గివ్ 100% క్రెడిట్ అండి. ఎందుకంటే నేను అంత హెవీగా వీడియోస్ అయితే నేను చూడలేదు, ఎందుకంటే నాకు అంత ఐఎమ్ నాట్ ఫాలో, నాకు అంత టైం కూడా దొరకదు అన్ని వీడియోస్ చూడడానికి. ఓన్లీ సాటర్డే వాట్ ఎవర్ ఐ కెన్ సీ కపుల్ ఆఫ్ వీడియోస్ అయితే నేను చూశాను, చూడలేదని చెప్పాను. బట్ మోర్ ఆన్ మై ఎక్స్పీరియన్స్, చెట్లకి ఎండడం లేదా పాడవడం, మోన్లీ ఆన్ ది హార్టికల్చర్. వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్, వాళ్ళు వాళ్ళ గ్రూప్స్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్, దట్స్ వాట్ ఐ ఆల్వేస్ ఫీల్ ఈజ్ వర్తీ. సో వన్ వే వాళ్ళ ఇన్ఫర్మేషనే నాకు ఈరోజు చెట్లు ఇలా ఉన్నాయి చెయ్యాలి అన్న ఆస్పిరేషన్, ఇన్స్పిరేషన్ మొత్తంలో కూడా ఇట్స్ ఆల్ గోస్ టు ది డిపార్ట్మెంట్ యాదగిరి సార్. ఐ కెన్ క్రెడిట్ ఆల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూసుకుంటే కనుక చాలా వరకు గ్రో బ్యాగ్సే కనిపిస్తున్నాయి, చాలా వరకు కుండీలలో పెంచుతారు, కొంతమంది మిద్దల్లాగా కట్టుకొని పెంచుతారు. బట్ మీరు ఎందుకు ఎక్కువగా గ్రో బ్యాగ్స్నే వాడారు? It's first thing is lightweight. I read through an articles also. ఒక గ్రో బ్యాగ్ 7 years వస్తుంది అనేది నేను విన్నానండి. లైట్ వెయిట్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ప్రతి ప్లాంట్కి సన్షేడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. షేడ్ని బట్టే మీకు ప్లాంట్ గ్రోత్ అనేది ఆధారపడుతుంది. కాబట్టి నేనేమంటే ఫ్రీక్వెంట్గా షిఫ్ట్ చేస్తాను ప్లాంట్ని ఒక లొకేషన్ నుంచి అదర్ లొకేషన్కి. సో నాకు గ్రో బ్యాగ్ అనేది ఈజీ క్యారింగ్ అనేది ఒకటి కూడా అనిపించింది. అండ్ యూనో ప్లాంట్ స్పాన్ ఉంది, స్పాన్ ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీ టైమ్ ఇట్ గో. సో ఆ స్పాన్ తర్వాత ఇంకొక ప్లాంట్ మనం పెట్టడానికి కూడా మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. యూనో మూవ్ ఆన్ టు అదర్ ప్లాంట్, అది కూడా ఒక రీజన్. అనిత గారు, మీరు ఇంతకుముందు మందారం చెట్టుకి 6 years అని చెప్పినారు కదా, అది ఇదేనా? ఎలా షిఫ్ట్ చేసుకున్నారు ఇంతకు ముందు ఉన్న ఇంటి నుంచి? మేమున్న ఇంట్లో చిన్న స్పేస్ ఉండేది మాకు. సో అక్కడి నుంచి మేము చాలా జాగ్రత్తగా తీసుకొచ్చుకున్నాం. మా లగేజ్ కంటే కూడా మోర్ ఇంపార్టెంట్ మా చెట్లకే ఇచ్చాం మేము వెల్ వేర్ షిఫ్టింగ్. సో మేక్ షూర్ ఇట్స్ నాట్ గెట్ డ్యామేజ్. నాకు ఒక్కొక్కసారి 20-30 పూలు కాసేదండి. ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ క్లైమేట్ చేంజ్, ఇట్స్ నాట్ బ్లూమింగ్, బట్ ఇట్ బ్లూమ్ లైక్ ఎనీథింగ్. నాకు 20-30 పూలు వచ్చిన ఇంటి నిండా అవే కనిపించేది. లాడ్ ఆఫ్ యూనో ఒక ఏమంటారు డెకరేటివ్ థింగ్స్ లాగా వచ్చేది. నా దేవుళ్ళకి మొత్తం నిండు ఉండేది. సో ఐ స్టిల్ సే ఇట్స్ యూనో బీన్ దే విత్ మీ ఫర్ 7 years. ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ ఫర్ మీ. వి బీ టేకింగ్ కేర్ లైక్ యూనో జాగ్రత్తగా నిదానంగా చెట్లని మళ్ళీ తీసుకొచ్చి వాటిని ఏబుల్ టు ప్లేస్ ఇట్ హియర్. సో ఇక్కడ చూస్తున్నాం కదా, గ్రో బ్యాగ్లో టొమాటో చెట్టుకి గుత్తులు గుత్తుగా టొమాటోస్ ఉన్నాయి. సో అనిత గారు, ఎన్ని డేస్ పడుతుంది టొమాటోస్ రావడానికి? అండ్ గుత్తులు గుత్తులుగా గ్రో బ్యాగ్లో రావడం అనేది నిజంగా అదొక గ్రేట్ అనే చెప్పుకోవాలి. సో వెజిటబుల్స్ ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? నా దగ్గర టమాటాలు ఉన్నాయి, వంకాయలు ఒక 3 varieties ఆఫ్ వంకాయలు ఉన్నాయి. టమాటాలు కూడా 3 varieties ఉన్నాయి. అండ్ దెన్ పొట్లకాయ ఉంది, బీరకాయ ఉంది, కాకరకాయలు ఉన్నాయి, ముల్లంగి బాగా వచ్చిందండి, బెండి ఉంది. అండ్ దీస్ ఆర్ ద క్యాబేజ్. అండ్ దెన్ ఇవి బాగా వచ్చాయి ప్లాంట్స్.
సో మీరు అన్నట్టు పచ్చిమిరపకాయలు, ఎందుకంటే ఇవి మనకు డైలీ అవసరము, ఇవి చాలా షార్ట్ టైంలో వస్తాయి. సో మనం లాంగ్ వెయిటింగ్ అవసరం లేదు, పెద్ద స్పేస్ తీసుకోవు, హ్యాపీగా గ్రో బ్యాగ్లో పెరుగుతున్నాయి. మనకు డైలీ నీడ్ ఒక టమాటో కావాల్సి వస్తే పైకి వచ్చి కోసుకొని వెళ్ళి మనం వాడుకోవచ్చు. సో అది కూడా ఒక రీజన్ అన్నమాట మేము గ్రో బ్యాగ్స్లో పెట్టడానికి. ఇక్కడ చూస్తున్నాము చిన్న సైజ్ సంచిలో కూడా ఇలా పెట్టేసి ఉంది. బియ్యం బ్యాగ్ ఇలా కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట, ప్లాంట్ ని గ్రో చేసుకోవచ్చు. సో అదే చెప్పాను కదండి, ఇట్స్ కాస్ట్ ఎఫెక్టివ్. మీరు వండిన తీసుకొచ్చిన బాస్మతి రైస్ బియ్యం, యూ ఎంజాయ్ యూ బాస్మతి రైస్ అండ్ దెన్ యూజ్ ఇట్. సామాన్లు తెచ్చుకున్నవి, సో ఎవ్రీథింగ్ ఐ డూ హ్యావ్ కపుల్ ఆఫ్ బ్యాగ్స్. ఇక్కడ చూస్తున్నాం కదా మంచిగా గ్రో బ్యాగ్స్ లో లైన్ గా అమర్చారు. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో కూడా తెలుసుకుందాం. అనిత గారు, కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి, వీటి గురించి చెప్తారా? యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ వచ్చి ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అండి. ఇట్స్ అన్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఇస్తారు. కింద ఉన్న మొక్కేమో ఇది అడవి వంగ, దానిపైన ఉన్న చెట్టు టమాటో. ఓకే, ఇక్కడ అలాగే ఉంది మీకు వంకాయ కూడా. కింద ఉన్నదేమో అడవి వంగ, పైన ఉన్నది వంకాయ. ఇట్స్ గ్రాఫ్టెడ్ ప్లాంట్. కింద ఒక ప్లాంట్ పెట్టి పైన గ్రాఫ్ట్ చేశారండి. ఐ థింక్ ఇది ఒక ప్లాంట్ జనరల్ గా మనకు 3 to 6 months ఉంటుంది, కానీ వంకాయ నేను విన్నది 3 to 4 years వస్తుందంట. సో సచ్ ఎ లాంగ్ జర్నీ. సో మామూలుగా మన చెట్లు అన్ని రావు వంకాయలు, బట్ ఇది గ్రాఫ్టెడ్ అయితే మాత్రం దగ్గర 2 to 3 years టైం మనకు ఒక ప్లాంట్ వస్తుంది. ఐ థింక్ మనం లాంగ్ టైమ్ వీ కెన్ హ్యావ్ ఎ బెనిఫిట్ ఫ్రమ్ ది ద సిస్టమ్. అది ఒకటి. పచ్చిమిర్చి అండ్ దిస్ ఇస్ క్యాబేజ్. సో ఇట్ జస్ట్ స్టార్టెడ్ బికమింగ్ ఫ్రూట్ ఫ్లవర్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ చెర్రీ టమాటోస్ అండి. చూడండి, ఒక్కొక్క టమాటో ఒక్కొక్క షేప్, ఒక్కొక్క డిజైన్ వస్తుంది. అట్లా మనం మనుషులు ఎలా డిఫరెన్స్ ఉన్నాము, ప్రతి చెట్టు దానికి డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చూస్తే చెక్క లోపల బస్తా వేసి దాంట్లో సాయిల్ వేసి పెట్టారు. లోపల బస్తా వేసి దాంట్లో నేను సాయిల్ మిక్స్ పెట్టానండి. ఇది మనం ఫ్రూట్స్ తెచ్చుకున్న బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్సెస్. ఇదేమో ఆయిల్ క్యాన్, అవును, దాన్ని హోల్డ్ చేసి పెట్టాము. సో ఇది చాలా వేస్ట్గా ఉన్న ఇంట్లో, దెన్ వి థాట్ ఓకే వై డోంట్ వి యూజ్ ఇట్ అని తీసుకొచ్చి ఆయిల్ క్యాన్ పెట్టాము. సేమ్ థింగ్ అలాగే వాటర్ క్యాన్ కూడా కట్ చేసాం. మేము ఆన్లైన్లో చూసాం అనమాట, కింద పెట్టి ఫ్లోర్ టచ్ అవ్వకుండా అని. అది కూడా వాటర్ క్యాన్ని కట్ చేసి పెట్టాము. సో ఎవ్రీడే ఈజ్ ఎ ఛాలెంజ్. ఇదేమో నైట్ క్వీన్. సో జస్ట్ వెయిటింగ్ ద న్యూ ఫ్లవర్స్ టు కమ్. ఓకే, ఇవన్నీ నాకు ఇది చిత్తూరు టమాటా అని ఇచ్చారు. మీరు చూడండి, ఆ చెర్రీ టమాటోస్కి నార్మల్ టమాటోస్కి ఈ టమాటోస్కి దర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్. అవును, ఫ్రమ్ స్టార్టింగ్ ఈవెన్ లీఫ్ దగ్గర నుంచి ఇవి పెద్దగా అవుతాయా అనిత గారు? అవుతాయండి. ఓకే, ఇవి చూస్తే మనము ఎంత డిఫరెన్స్ వస్తున్నాయంటే అసలు లీఫ్తో సహా వాటి యొక్క స్మెల్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. సో ఇంతకు ముందు అనిత గారు మీరు హ్యాండ్ పాలినేషన్ అన్నారు కదా, సో ఎలా చేస్తారు, ఎలా గుర్తుపడతారు మేల్ ఏంటి ఫీమేల్ ఏంటి అనేది? యాక్చువల్లీ ఇవి రెండు మేల్. మీరు చూస్తే వెనకలాని మనకు ఓరేజ్ లాగా ఫీమేల్ కి ఆల్రెడీ బీడ్ వస్తుందండి. అది మనకు చాలా క్లారిటీ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఫ్రూట్ వచ్చేసింది, ఇలా చిన్నగా వస్తుంది అనమాట. దాన్ని చూసి మనం ఐడెంటిఫై చేసేసాం మేల్ ఫీమేల్ అని. మనకు పెద్ద బటర్ఫ్లైస్ ఇవి రావు కాబట్టి ఖచ్చితంగా మనం హ్యాండ్ పాలినేషన్ చేయాలి. హ్యాండ్ పాలినేషన్ చేసేది ఏంటంటే మీరు ఇవి తీసేసి దీన్ని ఫ్లవర్ని తీసుకెళ్ళి ఇలా కట్ చేసి, సో ఫీమేల్ ఫ్లవర్ దగ్గర మనం చేస్తే హ్యాండ్లోనే చేయాలి. సో నాట్ పాసిబుల్ టు ఆటోమేటిక్గా జరగడం అనేది. మేము రీసెంట్గా చేసాము ఒక 2 days బ్యాక్. సో యూ కెన్ సీ ఇది ఫ్రూట్ గ్రో అవుతుంది, నేతి బీరా వచ్చేసింది. ఇట్స్ జస్ట్ హ్యాండ్ పాలినేటెడ్. చూస్తున్నాం కదా, ఫ్లవర్స్ ఇంకా వెజిటబుల్స్ అన్నీ కూడా హెల్తీగా ఉన్నాయి, గ్రో బ్యాగ్స్లో మంచిగా గ్రో చేస్తూ ఉన్నారు. సో ఇంత హెల్తీగా రావడానికి మీరు ఏమేమి మిక్స్ చేస్తూ ఉంటారు, వీటికి ఏమేమి ఇస్తూ ఉంటారు? ఎప్సమ్ సాల్ట్ ఒకటై వీక్లీ 15 days వన్స్ నేను ఎప్సమ్ సాల్ట్ వేస్తాను. అదర్ దాన్ దట్ మేజర్లీ నేను డిపెండ్ అయ్యేది మాత్రం కిచెన్ వేస్ట్ రాగా అలాగే ఫర్మెంట్ చేసి నేను 15 days ఒకసారి వేస్తాను. దట్ ఈస్ వన్ వే ఐ డూ. అనదర్ వే లైక్ మన దగ్గర ఈ ఫ్రూట్స్ తిన్నా లేకపోతే వెజిటబుల్ కిచెన్ వేస్ట్ ఎక్కువ వచ్చిన ఏం చేస్తానంటే నేను మిక్సీ వేసేస్తాను. పేస్ట్ చేసేస్తాను. పేస్ట్ చేసి యాజ్ ఇట్ ఈస్ వాటర్లో కలిపి నేను ప్లాంట్స్కి ఇస్తాను ఒకటి. సెకండ్ థింగ్ వచ్చి ఈ వాటర్ అండి, మనం బియ్యం కడుగుతాం కదా, బియ్యం కడిగినప్పుడు పప్పులు కడిగినప్పుడు ఆ వాటర్ని కూడా నేను
డైల్యూట్ చేస్తాను, అంటే యాజ్ ఇట్ ఈస్ వేయకూడదు, ఎందుకంటే ఇట్ హార్మ్స్ అగైన్ ద ప్లాంట్. సో ఒక 1:5 రేషియోలో నేను డైల్యూట్ చేసి ఆ వాటర్ని కూడా ప్లాంట్కి ఆల్మోస్ట్ నేను 2 days 3 days వన్స్ ఇవైతే కంపల్సరీ ఇస్తూనే ఉంటాను. కిచెన్ వేస్ట్ మిక్సీకి వేయడం ఒక చిన్న 5 minutes ఎక్స్ట్రా వర్క్, బట్ ఇట్స్ ఇస్ ఫైన్. మనం ఇప్పుడు వాటర్ మెలాన్ తింటాము, ఇవన్నీ తీసుకొచ్చి వాటి వేస్ట్ అంతా మిక్సీకి వేసి పేస్ట్ చేసేసి వాటర్లో కలిపేసేయడము. I think this is one, it is good working with me. Kitchen waste is major thing. సాఫ్ట్వేర్ వాళ్ళకి నిజంగానే సాటర్డే సండే వాళ్ళ కోసం టైం స్పెండ్ చేసుకునే రోజులు అంటే ఈ 2 రోజులే. సో అందులో మీరు ఒకరోజు మీ పిల్లలకి ఇచ్చేస్తారు, ఒకరోజు మీ ప్లాన్స్కి ఇచ్చేస్తారు. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఫైనల్గా? చిన్నగా స్టార్ట్ చేయండి. ఐ థింక్ యూ కెన్ స్టార్ట్ విత్ ద ఫ్లవర్స్, ఎందుకంటే end of the day the spirituality and the God is the one who we need to believe and we need to trust. మీరు పెట్టిన పూలను తీసుకెళ్ళి మీ దేవుడికే పెట్టండి, అది ఎవరైనా సరే. సో దేవుడికి పూజ చేయండి, స్టార్ట్ చేయండి, స్లోగా ఒక్కొక్క మొక్క పెట్టండి. ఒక టమాటా లేదా వంకాయలు పెట్టండి, లేదా పచ్చిమిరపకాయలు మీరు రోజు వాడాల్సింది. డే స్టార్ట్ అయ్యేది మనకి ఎవ్రీ ఉమెన్ విత్ దాట్ వెజిటబుల్స్ కాబట్టి వాటిని తీసుకోండి. ఎక్కువ స్పెండ్ చేయదండి, చిన్న కవర్లు గ్రో బ్యాగ్స్లో పెట్టండి. ఈ సాయిల్ మిక్సెస్ చాలా సింపుల్, కొంచెం కోకోపిట్ కలపండి, వర్మి ఫర్టిలైజర్ కలపండి, కొంచెం సాయిల్ వేసేసి సింపుల్గా స్టార్ట్ చేయండి. మీకే ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది, మీరే లెర్న్ చేస్తారు. how close you're going to be the plant, how best you going to grow with them. So think if they are your kids, you're touching them. I think sir kuda annaru touch cheyandi madam every day మీ plant అన్నిటిని టచ్ చేయండి అని. నేను పొద్దున్న రాగానే అన్నిటిని టచ్ చేసి అన్నిటికీ గుడ్ మార్నింగ్ చెప్తాను. సో ఐ ఫీల్ మై డే షుడ్ బి హ్యాపీ. హౌ ఐ ట్రీట్ మై టీమ్, హౌ ఐ ట్రీట్ విత్ మై కిడ్స్, హౌ ఐ వర్క్ విత్ మై పీపుల్, ఐ ఫీల్ మై ప్లాన్స్ ఆర్ సేమ్ విత్ మీ. సో నేను మార్నింగ్ రాగానే గుడ్ మార్నింగ్ చెప్పి అన్ని పూలు తీసుకెళ్ళి దేవుడికి పెట్టడం, పూజ చేసుకోవడం, తర్వాత రావడం, మళ్ళీ చెట్లకు నీళ్లు పోయడం, 2 o'clock నా లంచ్ తర్వాత వచ్చి ఒకసారి వాకింగ్ చేసి వీటిని అన్నీ చూసుకెళ్ళిపోవడం. సో ఐ రియలీ ఎంజాయింగ్ ఇట్. hopefully it's going to be a good stress buster. Think through for you. తను అన్నట్టు 2 days for you అంటున్నారు, కరెక్టే. నా కోసం నేనే స్పెండ్ చేస్తున్నాను. నా కోసం అంటే నేను టీవీ చూడడము, కూర్చొని నా ఒబెసిటీ పెంచుకోవడము, లేదా అనవసరం వాటిని నేను యాక్సెప్ట్ చేసి నా ప్రెషర్ని పెంచుకోవడం కంటే ఏమీ తెలియనివి అసలు మీరు ఏం చెప్పినా వింటున్నాయి, మీరు ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తున్నాయి. స్పెండ్ విత్ దెమ్. సో మీరు కోపం వచ్చినా, మీరు అరిచినా, ఏమన్నా కూడా అవి ఇట్స్ గోయింగ్ టు యాక్సెప్ట్ యూ అండ్ ఇట్ అలో యూ టు లిజన్ యూ. వాటిని వినండి అండ్ స్పెండ్ విత్ దెమ్. దట్స్ రియలీ నైస్ అండ్ గ్రేట్ టాకింగ్ టు యూ. మీరు ఇలాగే ఇంకా ఎక్కువగా కూడా ప్లాంట్స్ని గ్రో చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసారు కదా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందో, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందో, వాళ్ళు కూడా ఇంత మంచిగా మిద్దె తోటను మెయింటైన్ చేస్తున్నారంటే మీరు కూడా చేయొచ్చు. చాలా సింపుల్ థింగ్ అని చెప్పేసి వీరిద్దరు చెప్తున్నారు. ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.